హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వక శుభవందనాలు నేను మీకు తెలియపరుస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపలో మనం ఈ చైన్ ప్రేయర్లో ఈ దినం 5వ దినం ప్రవేశించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి ఈ సమయంలో ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవైపు మరి కరోనా ప్రభావం చేత ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇంకొక వైపు ఈ కొద్ది దినముల కింద మనం గమనిస్తే ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా వారికి హమాస్ వర్గానికి పోరాటం మొదలైంది. క్రమంగా దేశాలు విడిపోతున్నాయి. మరి ఇజ్రాయెల్ వైపు కొన్ని, పాలస్తీనా వైపు మరికొన్ని ముస్లిం దేశాలు, అలాగూ ప్రపంచ దేశాలు విడిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకని మనం ప్రార్థన చేయాలి. మరి ప్రవచనాలేమో నెరవేర్పులకు రావాలి. ఎందుకంటే జకరియా 12వ అధ్యాయం నిన్న చదవమని మీకు చెప్పాను. మరి యెరూషలేమును బట్టి ఇది సకల రాజ్యములకు అది ఒక పెద్ద సమస్యగా మారుతుందని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి అవి మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. అయితే వీటన్నిటి మధ్యలో మనము దేవుని ప్రజలంగా దేవుని ప్రవచనాలు నెరవేర్పులకు వస్తున్నాయి అని ఎరిగిన వారమై మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి స్థిరముగా మనము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మనమేమి కలవరపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ప్రభు బిడ్డలుగా మనం ప్రభు చేతిలో ఉన్నాం. ప్రభు చిత్తం మన జీవితం నెరవేర్చబడుతుంది. అయితే మనం ఒకటి చేయాలి, ప్రార్థనలో మెలకుగా ఉండాలి, ప్రార్థనలో స్థిరులమై పట్టుదల కలిగి సాగిపోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసిన తర్వాత కొన్ని మాటలు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. మీ కృపలో మరి మాతని 5వ దినం చైన్ ప్రేయర్లో మమ్మల్ని ప్రవేశపెట్టినగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంతమంది బిడ్డలు మీ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ ఆత్మికంగా బలపడుతున్న విధానకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలన్నిటి యొక్క ఫలము ఒక దినం మేము పరలోకంలో చూస్తామని విశ్వసిస్తున్నాం. ఇదిగో తండ్రి, భూలోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. అయితే వీటన్నిటి మధ్యలో మేము కలతపడక, దిగులు పడక, భయపడక మీ వైపు చూస్తూ విశ్వాసం కర్తీ దాన్ని కొనసాగించవాడినైనా యేసు వైపే చూస్తూ మా పద్యపు రంగములో ఓపితో పరిగెత్తులు కృపదాయిచ్చేయండి. ఈ యొక్క లేఖన భాగములను, సందేశమును మీరే దీవెనకరంగా చేయండి. మీ దాసును బలపరచండి. వినే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మక్షేమం కలిగించండి. వ్యతిరేక అంధకారికి లైవ్ పరుస్తున్నాం. మీ అమలు రక్త ప్రోక్షణ మేము వస్తున్నాం. ప్రార్థించే ప్రతి గృహంలో, ప్రతి స్థలంలో కూడా మీ పనులకు సన్నిధి, మీ ముఖకాంతి ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సన్నిధి సంచారం దయచేయండి. ప్రతి బిడ్డ ఉచరింప శక్తికర మూలతో ప్రార్థించుటకు సిద్ధపరచండి. యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం చెప్పడానికి పూర్వంగా కొన్ని మాటలు నేను మీకు కొన్ని కొటేషన్స్ జ్ఞాపకం ఆశపడుతున్నాను. అదేంటంటే, గాడ్ స్పీక్స్ టు దోస్ హూ టేక్ టైమ్ టు లిజన్. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతాడు అనగా, ఎవరైతే ఆశతో కనిపెట్టి సమయం ఇచ్చి ఆ దేవుని స్వరం వినాలని ఆశపడతారో అటువంటి వారితో తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. అలాగే అండ్ హీ లిజన్స్ టు దోస్ హూ టేక్ టైమ్ టు ప్రే. అలాగే దేవుడు ఎవరైతే సమయం ఇచ్చి దేవునితో మాట్లాడాలని ఆశపడతారో వారి మాటలు అనగా అదే ప్రార్థన అంటారు కదా, ఈ ప్రార్థన వినడానికి దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. కాబట్టి 2 అనుభవాలు మనం పొందుకోవాలి. ఒకటి, దేవుని స్వరం మనం వినాలి. అదే నిన్న దినమున వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీకు చెప్పాను. ప్రభు యొక్క స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరం వినని ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే మన స్వరం కూడా ప్రభు వినాలని ఆశపడుతున్నాడు. అనగా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన మొరను ఆయన ఆలకించడానికి ఇష్టపడుతుంటున్నాడు. అంతేకాదు పిల్లరా, ప్రార్థన అనేది చాలా లోతైనటువంటి అంశము, చాలా ప్రభావవంతమైనది. కాబట్టి ప్రార్థనలో మనం క్రమక్రమముగా మరి ఎదిగే వారంగా, బలపడే వారంగా ఉండాలి. ఇంకొక చక్కటి కొటేషన్ ఉన్నది. అదేంటంటే, సమ్టైమ్స్ ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ జస్ట్ వన్ ప్రేయర్ టు చేంజ్ ఎవ్రీథింగ్. సమస్తను మార్చేదానికి కొన్నిసార్లట ఒక్క ప్రార్థన సరిపోతుందంట. ఒక్క ప్రార్థన ద్వారా అనేక పరిస్థితులు నీ జీవితంలో మార్పు చెందడం చూడవచ్చు అంటాడు. నిజమే, మన జీవితంలో ప్రార్థన యొక్క ప్రభావం అలాంటిది. కాబట్టి ప్రార్థన చేయటం మనము మర్చిపోకూడదండి. అలాగే ఇంకొక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, చక్కటి మాట చెప్పాడు, ప్రేయర్ ఈజ్
exhaling the spirit of man and inhaling the spirit of God. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ప్రేయర్ ఈజ్ ఎక్సేలింగ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ అనగా ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు కదా, శ్వాస తీసుకోవడం, మరి గాలి పీల్చుకోవడము, మరి గాలి వదలడం. కాబట్టి గాలి వదలడం అంటే నిశ్వాస అంటే అర్థం ఏంటంటే ఆ శ్వాస వదలడం అంటే అర్థం ఏంటంటే మానవ సంబంధమైన ఆత్మను మనం విడిచిపెడుతున్నాం ఎక్కడ ప్రార్థనలో. అలాగే మరి మనము గాలి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడం అంటే అది ఎలాంటిదంటే దేవుని ఆత్మను పీల్చుకోవడం. కాబట్టి ప్రార్థన యొక్క గొప్పతనము ఇందులో మనకు తేటగా కనబడుతుంది కదండి. ప్రార్థించే వారందరూ ఎలా మారిపోవాలంటే దేవుని శ్వాసను, స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మను మనం పీల్చుకోవాలి. పరలోకపు జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ, ఈ శరీర సంబంధమైనటువంటి మానవ ఆత్మ అంతా కూడా మనము విడిచిపెట్టే వారంగా ఉండాలి. అందుకని మరొకసారి చెప్తున్నాను, ప్రేయర్ ఈజ్ ఎక్స్హేలింగ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ అనగా నీ యొక్క మానవ సంబంధం అన్నీ కూడా మరి నీలో నుండి బయటికి పంపించేయడమే ఒక అనుభవము. రెండవది అండ్ ఇన్హేలింగ్ అనగా లోపలికి పీల్చుకోవడం శ్వాస. ఇన్హేలింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మను నీ అంతరంలోనికి ఆ జీవాన్ని మరి మరి ఆహ్వానించుకోవాలి. ఇది ప్రార్థన యొక్క అనుభవం. అలాగే మరి ఈ దినాల్లో మన వార్తల్లో ఇజ్రాయెల్ గురించి వింటున్నప్పుడు ఒక మాట మీరు పదే పదే విని ఉంటారు. అదేంటంటే ఐరన్ డోమ్ అనే మాట విని ఉంటారు. ఐరన్ డోమ్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ భూభాగం మీద చుట్టుపక్కలటువంటి శత్రు దేశాలు ఏదైనా మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ప్రయోగిస్తే ఈ ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే వాటిని పసిగట్టి అవి వచ్చి వారి భూభాగం మీద పడకముందే ఎదురు వెళ్ళి వాటిని అక్కడే గాల్లోనే మరి నాశనం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పాలంటే వార్తలో మనం విన్నాం, దాదాపుగా ఈ యొక్క హమాస్ వారు 1500 రాకెట్స్ అనగా వారి భూభాగం మీద ప్రయోగించారట. అయితే దాదాపుగా ఎక్కువ భాగాన్ని ఈ యొక్క మరి ఐరన్ డోమ్ ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యొక్క ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీ ద్వారా వాటన్నిటిని కూడా దాదాపుగా నాశనం చేయగలిగారు. అందుకని ఎక్కువ ప్రాణ నష్టం సంభవించలేదు. ఒకవేళ అది లేకపోతే ఏం జరిగి ఉండేదంటే టోటల్గా ఇజ్రాయెల్ భూభాగంతో నాశనం అయిపోయినది, అనేక వేల మంది ప్రజలు చనిపోయి ఉండేవారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు కూడా ఆత్మీయ సంబంధంగా ఆత్మీయ జీవితంలో ఒక ఐరన్ డోమ్ ఉందని గమనించాలండి. గమనించారా? ఏంటి ఐరన్ డోమ్ అంటే ప్రార్థనే మనకు ఐరన్ డోమ్. హల్లెలూయా. అందుకని చక్కగా ఒక ఇంగ్లీష్లో కొటేషన్ ఏముందంటే ప్రేయర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ వాల్ అండ్ ఫోర్ట్రెస్ ఆఫ్ ద చర్చ్. ఇట్ ఈస్ ఏ గుడ్లీ క్రిస్టియన్ మరి వెపన్. కాబట్టి ఇక్కడ మార్టిన్ లూథర్ గారు ఈ మాట చెప్పారండి. మార్టిన్ లూథర్ గారు మరి గొప్ప దైవజనుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రేయర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ వాల్ అండ్ ఫోర్ట్రెస్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ఆఫ్ ద బిలీవర్, క్రిస్టియన్ బిలీవర్. అంటే సంఘంలోకి కానివ్వండి, ఒక క్రైస్తవ విశ్వాసి కానివ్వండి, ప్రేయర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ వాల్. చెప్పండి, ఇది మనకు ఐరన్ డోమ్ లాంటిది అనమాట. ఫోర్ట్రెస్ అండ్ ఫోర్ట్రెస్ అంటే కోట, దుర్గం లాంటిది. కాబట్టి ప్రార్థన అనేది ఒక దుర్గము, ఒక బలమైనటువంటి ప్రాకారం అన్నమాట. మనకు ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇది ఐరన్ డోమ్ లాంటిది అనమాట. కాబట్టి ఇది మన యొక్క ఆయుధం. ఇట్ ఈస్ ఏ గుడ్లీ క్రిస్టియన్ వెపన్ అంటాడు మార్టిన్ లూథర్ గారు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది గొప్ప ఆయుధం. అందుకని పిల్లరా, ప్రార్థన మానవద్దు. ప్రార్థన చేయని వారు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇప్పటికైనా ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడని వాక్యం సెలవిస్తుంది. మీరు మారు మనసు పొందకపోతే మారు మనసు కొరకే ప్రార్థన చేయండి. ఇంకా లోకము, పాపము, మరి ఇతరమైనటువంటి వ్యామోహాల్లో పడి మీ ఆత్మను నిత్య నరకానికి అప్పించుకోవద్దండి. యేసు ప్రభు నీ పాపాల కొరకే శిలువ రక్తం కాచాడు కదా, ఆయన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు. యేసు రక్తమే ప్రతి పాపాన్ని కడుగుతుందని చెప్పబడుతుంది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, వింటున్నావు, కానీ మనసు మారిందా? కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా మారు మనసు పొందాలి. కాబట్టి మొదలుగా నేను చెప్తున్నానంటే ఈ కరోనా చూసి భయపడడం, యుద్ధాలు చూసి భయపడడం కాదు, రాబోయే తీర్పును గురించి భయపడు, రాబోయే నిత్యాగ్ని గుణం వచ్చి దాన్ని చూసి భయపడు. ఈరోజు ఉంటే రేపు చనిపోక తప్పదు, మరణం తప్పదు, మరణం ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ముఖ్యంగా తప్పించుకొస్తుందంటే రాబోయే నిత్యాగ్ని గుణం తప్పించుకోవాలి, రాబోయే తీర్పు తప్పించుకోవాలి, యుగయుగాల
ఆ అగ్నిగుండం తప్పించుకోవాలి, అది ఆలోచించేయండి. అందుకని నేను ఏమని ప్రార్థన చేయాలంటే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా కోసం నువ్వు రక్తం కాచి ప్రాణం పెట్టావు, నన్ను క్షమించు, రక్తంతో కడుగు నాయన, ఆత్మరూపిగా నాలో రా ప్రభువా అని ప్రార్థన చేయండి, మొరపెట్టండి, రక్షణ అనుభవం పొందండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మీరు తీర్చబడ్డ వారై ప్రభుని ప్రార్థన చేయడం ప్రారంభించండి. అలాగే ప్రభు బిడ్డలుగా మారిన వారు, పరిశుద్ధులైన వారు దయచేసి ప్రార్థనలో మరి స్థిరముగా ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తుంటున్నానండి. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి లేఖన సత్యం ఏంటంటే, దేవునికి మనము మొరపెట్టే వారంగా ఉండాలి. దేవునికి వాక్యంలో అనేక స్థలాలలో మరి వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే మొరపెట్టుము లేక మొరపెట్టిరి అనేటటువంటి కొన్ని లేఖనాలు మనం చూస్తాం ప్రియులారా. అన్నిటినీ నేను వివరించలేదు, కానీ కొన్ని సందర్భాలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దేవుని ఫోన్ నెంబర్ ఇదేనంట. దేవునికి పరలోకము మరి ఫోన్ నెంబర్ ఏంటంటే జెర్మియా 33:3 అన్నాడు. అనగా ఇర్మియా 33:3 వచనమని చెప్పబడడం జరిగింది. ఏంటా ఆ ఫోన్ నెంబర్? ఇర్మియా 33:3 అంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా మరి చాలా క్లిష్టమైన పరిస్థితిలో జీవించినటువంటి ఒక ప్రవక్త. ఆయనకు ఒక వీపింగ్ ప్రాఫెట్ అనేటటువంటి ఆ పేరు కూడా ఉంది. అనగా ప్రలాపించే ప్రవక్త, విలాపం చేసే ప్రవక్త. అందుకనే విలాప వాక్యములు కూడా ఇర్మియా ద్వారా రాయబడింది బైబిల్లో ఇర్మియా తర్వాత. కాబట్టి అక్కడ యూదులు లేక ఇశ్రాయేలీలు మరి దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుని యొక్క తీర్పులు ప్రకటించాడు. బబులోను రాజు మిమ్మల్ని చెరగా తీసుకుపోతాడని ప్రకటిస్తూ అనేక ఇబ్బందులకు, హింసలకు, అనేకమైనటువంటి కష్ట నష్టాలకు ఇర్మియా గురయ్యాడు. అయితే దేవుడు ఇక్కడ 33వ అధ్యాయం వచ్చేసరికి అంటున్నాడు కదా, నాకు మొరపెట్టుము అంటున్నాడు. నాకు మొరపెట్టుము అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే, నీ కష్టాలలో, ఇబ్బంది లేక వ్యతిరేక పరిస్థితులలో నీవు చేయవలసిన పని ఏంటంటే, ఇర్మియా నాకు నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొరపెట్టడం అంటూ జరిగితే ఖచ్చితంగా దేవుడు జవాబు కూడా ఇస్తాడండి. సో ఇక్కడ నేను మీకు ప్రవచనాలు చెప్పే సత్యం ఏంటంటే, ప్రస్తుత సమస్యలు మనకు చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఆనాడు ఇర్మియా చుట్టూ కూడా ఎన్నో సమస్యల చేత ఆవరించబడినటువంటి దినాలవి, చాలా గడ్డు దినాలవి, చాలా ఇబ్బందికరమైన దుఃఖకరమైన దినాలవి, శత్రు సమూహములు దాడి చేసే దినాలవి. అయితే వాటి మధ్యలో దేవుడు అంటున్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తున్నాడు. అంటే ఈ ఏంటి గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు అంటే, ఓ ఇర్మియా, ఈరోజు నా ప్రజలు వారి యొక్క విధేయతను బట్టి పొందబోయే శిక్షకు వచ్చి అనేక రీతులుగా నేను నీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. కానీ అదే సమయంలో నా ప్రజలకు నేను మేలు కూడా చేయబోతున్నాను, వారికి దీవెనలు ఇవ్వబోతున్నాను అనే విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లలు. అందుకని నేను దీన్ని ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నట్లయితే, ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పరిటీ. ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పరిటీ. ప్రజెంట్ ప్రాబ్లమ్స్, ప్రస్తుతం మనకి ఏమనంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లరా. మన ప్రాబ్లమ్స్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మనము ఫ్యూచర్ ప్రాస్పరిటీ లేక ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ కూడా మనం చూడాలి. ఏంటంటే వీటన్నిటి మధ్యలో కూడా మనకు దేవుడు దీవెనలు ఇస్తాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 33 అధ్యాయులు దేవుడు ఇచ్చే దీవెనలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే క్రొత్త నిబంధనలు నా విశ్వాసం మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న దగ్గర కావు. ఎందుకంటే రాబోతున్న మహిమ గొప్పది, రాబోతున్న దీవెనలు గొప్పది, రాబోతున్నటువంటి నిత్యత్వము, నిత్యరాజ్యం, నిత్య మహిమ, నిత్య జీవము, యుగగాలుండే ఆ దేవుడి రాజ్యం చాలా గొప్పది. ప్రభుత్వం మనం సదాకాలం ఉండబోతున్నాం. కాబట్టి పిల్లారా, మనము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లయితే దేవాది దేవుడు ఇదిగో ఈ భూ సంబంధముగా మాత్రమే కాదు కానీ రాబోతున్నటువంటి పరలోక సంబంధించినటువంటి దీవెనలు అనేక రీతిలుగా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మొరపెట్టే కొలది
మన కళ్ళ ముందు పరలోక సంబంధ ప్రత్యక్షతలు అధికం కావాలి. మనం మొరపెట్టే కొలది పరలోక సింహాసనానికి మనం దగ్గరగా రావాలి. మనం మొరపెట్టే కొలది దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలిగిన వారంగా మార్చబడాలి. మనం మొరపెట్టే కొలది ఈ భూ సంబంధమైనటువంటి మానవ సంబంధమైనటువంటి ప్రతి స్వభావానికి మనము మరి చచ్చిపోయిన వారంగా చేయబడి క్రీస్తునందు జీవించేటటువంటి సాక్షులుగా మనము చేయబడాలి. ఇది ఒక చక్కని సందేశము దేవుడు ఇందులో మనకు ఇస్తున్నాడండి. అయితే నేను ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయంలో మరి ఏంటి దేవుడిచ్చే ఆశీర్వాదాలంటే, ఉదాహరణకు 6వ వచనం చూడండి. ఇర్మీయా 33:6లో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. చూసారా, ఇవి దేవుడు బయలుపరిచే గొప్ప. మొరపెట్టు. ఈరోజుతో అయిపోయింది అనుకోవద్దు. అయ్యో మా కుటుంబం చితికిపోయింది అనుకోవద్దు. అయ్యో మేము నాశనం అయిపోయి అనుకోవద్దు. అయ్యో మేము చాలా ఇబ్బందులు అనుకోవద్దు. మొరపెట్టు, మొరపెట్టు, మొరపెట్టు. కాల్ అంటూ మీ దేవుడు అంటున్నాడు. నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, మనుషులతో కాదు, నా వైపు చూడు అని దేవుడు చెప్తున్నాడు. ఇలా మొరపెట్టేప్పుడు నీ యొక్క ఫ్యూచర్ రాబోయే దినాలు ఎలా ఉంటుందంటే స్వస్థత, దీవెనతో ఉంటున్నాయి. అంతేకాదు అదే 33వ అధ్యాయం 29వ చూసినట్లయితే, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారమును గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమను బట్టి సమస్త మేలును బట్టి భయపడుచు దిగులునందుదురు. భయపడుచు దిగులునందుదురు అంటే భయపడవలసింది నువ్వు కాదు, నీ చుట్టూన అన్ని జనాంగములు, దేవునికి వ్యతిరేకమైన వారు భయపడాలి. ఎట్లాగ జరుగుతుంది అంటే, దేవుడు నీ జీవితంలో ఇచ్చేటటువంటి మేలును బట్టి, క్షేమాన్ని బట్టి, ఏమండి సమస్త ఉపకారాలను బట్టి ఆశ్చర్యపడిపోయి వారు భయపడేటట్టుగా చేస్తారని దేవాదేవుడు మనకు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాదు 11వ వచనంలో ఏమంటాడు, నువ్వు మొరపెడితే ఏం జరుగుతుందంట? సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినట్లుగా ఉంది కదండి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె స్వరాలు కష్టంగా ఉంది. అలాగే ఆ దేవునికి వచ్చినటువంటి మంచి సాక్ష్యం చెప్పేటటువంటి పరిస్థితుల్లో అనేక మంది లేరు, అనేక మంది సందేహపడుతున్నారు. అయితే మొరపెట్టే వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మరలా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె స్వరాలు వింటారు, దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరముండని స్తుతిస్తారు, ఆ స్వరాలు వినబడతాయని, మరి అంతేకాదు దేవుని మందిరంలోనికి స్తుతియాగం తీసుకురాబడతాయని, దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఆయన ఆరాధిస్తారని, మరి మునుపటి వలె వారిని చేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మన జీవితంలో మొరపెట్టాలి. ప్రస్తుత పరిస్థితులు బాగలేవు, నిజమే బాగలేదు. కాబట్టి అలాగే ఉండిపోతే అది ఇంకా నష్టాన్ని దారితీస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏమండి, ప్రస్తుత సమస్యలు ఏంగా మారాలంటే ఫ్యూచర్ బ్లెస్సింగ్స్గా మారాలి అంటే, భవిష్యత్తు దీవెనగా మారాలంటే ఒకటే మార్గం ఉంది. దేవుని వైపు చూడు, మోకాళ్ళపై పడు, చేతులు ఆయన వైపు ఎత్తు, ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా ప్రభు సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. అందుకని కీర్తన గ్రంథములో 34వ కీర్తన 6వ వచనం ఉంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా, మొర అనే మాటలో ఒక కొంచెం లోతైనటువంటి అర్థం తీసుకోవాలి. ఈ మొర అనేటటువంటిది ఇంగ్లీష్లో క్రై టు గాడ్. కొన్నిసార్లు ఈ క్రై లేక ఈ మొర అనేటువంటి ఈ మాటకు వేరు వేరు అర్థాలు కూడా ఉన్నాయి. కానీ నేను ప్రార్థనకు సంబంధించిన మాట చెప్తున్నాను. అదేంటంటే, నిస్సహాయక పరిస్థితులలో, చేతగాని పరిస్థితులలో, మరణకర పరిస్థితులలో, భయము కలిగించే పరిస్థితుల్లో, అపాయకర పరిస్థితుల్లో వేసేటటువంటి ఒక కేకగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం మొరపెట్టుటనగా అదేదో సాధారణమైనటువంటి ఆ రీతిగా చెప్పేటటువంటి ఆ మాట కాదండి. ఉదాహరణ చెప్పాలంటే నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది.
ఇప్పుడు ఒక తల్లి మరి రోడ్డు మీద నిలబడింది. అవతల వైపు నుంచి తన కుమారుడు, ఒక 5 ఏళ్ల బాబు కుమారుడు రోడ్డు దాటుతున్న సమయం అది. తల్లి ఆ బిడ్డ కోసం చూస్తుంది. ఆ బిడ్డ రోడ్డు దాటబోతున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ రోడ్డు బతికేసరికి వేగంగా ఒక కారు వచ్చింది అనుకోండి. వేగంగా కారు వచ్చినప్పుడు ఇంక అది ఆ కారు ఆ బిడ్డకు తగులుతుంది. ఇక అది ఆ బిడ్డను హిట్ చేసే సమయం అన్నమాట, అపాయం కలిగే సమయం. ఒకసారి ఊహించండి, ఆ తల్లి ఎలా మాట్లాడుతుంది ఆ బిడ్డతో? చాలా నింపాదిగా, బాబు కారు వస్తుంది జాగ్రత్త అని చెప్తుందా? లేకపోతే గట్టిగా కేక పెట్టి బాబు కారు జాగ్రత్త అని చెప్పి ఒక కేక వేస్తుందా? చెప్పండి. మనకు తెలుసు ఆ కేక అది క్రై అనమాట. క్రై అనగా అది ఒక కేక, క్రై అండ్ టు గాడ్. దేవుని కూడా మనం కేక వేయాలి అనేది ఇక్కడ అర్థం. అంటే ఆ స్థితి, ఆ సమస్య, ఆ ప్రమాదము, ఆ నష్టము, ఆ కీడు, ఆ బాధ నువ్వు ఎరగగలిగినట్లయితేనే నీ గుండెల్లో నుంచి కేక వస్తుంది. లేకపోతే ఆ కేక రాదండి, ఆ మొర రాదండి. కాబట్టి పిల్లరా, నీ ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో ఏ రీతిగా నీవు మొరపెడుతున్నావు అనేటటువంటి విషయాన్ని మరి కొంచెం మనం పరీక్ష చేసుకోవడము ఎంతైనా కూడా అవసరం అండి. సరే, మంచిది. ఇక్కడ మనము కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది మనం చూసాం 20:33 మరి ప్రస్తుత దినములో పరిస్థితిని బట్టి మనం కృంగిపోక దేవుని వైపు చూసి దేవుడి ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదము బట్టి, దేవుడు ఇవ్వబోయే మహిమను బట్టి మనము ప్రార్థన చేయట అవసరమై ఉన్నదని జ్ఞాపకం చేశాను. అలాగే రెండవ అనుభవంగా నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే మరి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఈ 9వ అధ్యాయం అంతా కూడా నెహెమ్యా ప్రార్థన ఉంది. అందులో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన పితరుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ నెహెమ్యా ఏమంటున్నాడంటే, నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఎర్ర సముద్రం వద్ద నీవు వారి మొరను వింటివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి అని వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే ఇది క్రైసిస్ అన్నమాట. ఒక గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, బాగానే ఉంది, దేవుడు తీసుకొచ్చాడు. కానీ వారి ఎదురుగా ఒక ఎర్ర సముద్రం ఉన్నది. వారు భయపడిపోయి వారు ఎంతో కలతపడ్డారండి. ఆ సమయంలో వారు మొరపెట్టారు దేవునికి, లేక మోషేకి వారు మొరపెడుతూ వచ్చారు. అందుకని వాక్యం ఉంటుంది, వారి మొరను నీవు వింటివి. ఎక్కడ? ఎర్ర సముద్రం వద్ద. ఎర్ర సముద్రం ఏంటి? అది చెప్పాలంటే మింగివేసేటటువంటి సముద్రం, ముంచివేసే సముద్రం అది. అక్కడ ఈ క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో వారు మొరపెట్టినప్పుడు, దేవునికి కేక వేసినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించాడు. వెంటనే తన దాసుడు మోషేకు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు, ఆ యొక్క కర్ర పైకెత్తినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆ రాత్రంతా కూడా గాలి వీచి ఆరిన నేల ఏర్పడ్డము. ఇశ్రాయేలందరూ క్షేమకరముగా ఒకవైపు అగ్నిస్తము, ఇంకొకవైపు మేఘస్తము ఆవరించబడినట్టుగా వారు అద్దరికి చేరడం అనేది మన నిర్గమకాండములో మనం గమనిస్తాం పిల్లరా. కాబట్టి ఇక్కడ ఈ మొర అనేది ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టాలో, ఈ మొర అనేది ఇప్పుడు మనం చేయవలనో ఈ అనుభవం వచ్చి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎర్ర సముద్రం వంటి అనుభవాలు, లేక కొన్నిసార్లు ఎరుక వంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడు మనము దేవుడి సన్నిధిలో విశ్వాసముతో లేక దీనులమై ప్రభుకు అప్పగించుకుంటూ మొరపెట్టుకోవాలి. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని ఎవరు పారి చేయగలరు? ఏ మానవులు అవుతుంది? ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరు చేయలేరు. అయితే దేవుడు చేయగలవాడు, దేవుడు శక్తిమంతుడు. అందుకనే దేవుడు మొరకు ఇచ్చే జవాబు ఎలాంటిదంటే అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు అని మనం గమనించాలి. అలాగే ఇంకొక అనుభవం కూడా ఇశ్రాయేల్ యొక్క యాత్రలో మనం చూడొచ్చు. అది నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. వారు బయలుదేరి, అంటే వారు ఎర్ర సముద్రం దాటారు. కొంచెం ముందుకు సాగుతున్నప్పుడు వారికి దాహమైంది. అక్కడ నీళ్లు కనబడ్డాయి. వారు ఆ నీరు తాగుదామనుకుంటే ఆ నీరుట చేదుగా ఉన్నాయట. ఆ సమయంలో వారు మోషేతో కంప్లైంట్ చేశారు,
ఈ నీరు చేదుగా ఉంది, మేము త్రాగలేమన్నప్పుడు మోషే చేసినటువంటి కార్యం ఏంటంటే చూడండి, నిర్గమకాండం 15:25 వచ్చిన అతడు యెహోవాకు మొరపెట్టెను. అది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జీవిత సమస్యల మధ్యలో, జీవిత సమస్యలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమండి ఈ విధమైన సమస్యలు అనేక సార్లు చింతిస్తుంటున్నాం, కలవపడుతున్నాం, దిగులు పడుతున్నాం పిల్లరా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీరు చేదుగా ఉన్నప్పుడు, అది మన సమస్యగా ఉన్నప్పుడు మనం చేయాల్సిందంటే మరి మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రాబ్లమ్ ఈజ్ దేర్, సమస్య ఉన్నది, సమస్యకు విరుగుడు ఏంటంటే ప్రార్థన, ప్రేయర్ అనమాట. కాబట్టి సమస్యలు చూసి మనం సణుక్కుంటూ గొణుక్కుంటూ బాధపడుతూ ఉండేది కాదు చేయవలసిన పని. సమస్యని ఎదుట ఉన్నప్పుడు మరి ఎక్కువగా నీవు విజ్ఞాపన చేయాలి. మోషే ఆ పని చేశాడు, దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు నీళ్ళు వేసిన తర్వాత నీళ్లు మధురమైనంట. చూసారా, ఆ చేదు నీళ్లు మధురంగా మారిపోయినాయి. ఈ చెట్టు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆ శిలువ శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంది ఒకవైపు. కాబట్టి మన జీవితంలో చేదు వంటి హృదయాల కలిగిన మనము ఎప్పుడైతే శిలువ మరణం మీద వేలాడి పాపంగా చేయబడి, శాపంగా చేయబడి, వ్యాధిగ్రస్తులుగా చేయబడి, మన నిమిత్తమై నలగొట్టబడి, రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటామో ఎంతటి ఘోర విషయం కూడా అది మధురంగా మారిపోతుందనే విషయము ఇందులో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా గమనించండి, మన జీవితంలో జీవిత సమస్యలు అనేకంగా వస్తాయి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. అయితే వాటి మధ్యలో మనం ఏం చేయాలంటే భయపడకుండా, దిగులు పడకుండా, సనగకుండా మొరపెట్టే వారంగా ఉండాలి అని దేవుడు కోరుతుంటున్నాడు పిల్లరా. అలాగే ఇంకొక అనుభవం చూడండి. ఈ అనుభవము మొదటి దినవృత్తాంతుల గ్రంథంలో 4వ అధ్యాయంలోని చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఇది ఎబ్బేజు గురించి వ్రాయబడిన మాట. ఎబ్బేజ్ అంటే వేదన. ఆ తల్లి చాలా వేదనతో ప్రసవించిందంట, అందుకని ఆ కుమారుడికి ఎబ్బేజ్, వేదన పుత్రుడు అని పేరు పెట్టేసింది. ఇది అంత మంచి పేరుగా కనబడలేదు కదా. ఎబ్బేజ్ అంటే దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు, కష్టం కలిగించాడు, బాధ కలిగించాడని అది ఆ పేరు అనేక మందికి కొంచెం హాస్యాస్పదంగా, ఇబ్బందికరంగా ఉంటున్న పరిస్థితి. అయితే ఎబ్బేజ్ ఏం చేశాడంటే నా పేరు ఇంతే, నా బతికింతే అనుకోలేదు. కానీ చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజ్ ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నేను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడేముందండి, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి అనమాట. మొరపెట్టి ఎబ్బేజు యొక్క మొర చూడండి. ఈరోజు నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇది ఇంతే అనుకోవద్దని దయచేసి గమనించండి. దేవుడు నీ పరిస్థితులు మార్చ శక్తివంతుడు. ఈరోజు నీకున్న పరిస్థితి ఇలాగ ఉండిపోవాలని ఆశించవద్దు. వేదనతో కూడిన పరిస్థితి ఉంది, ఇలాగ ఉండిపోవాలనుకోవద్దు. ఒకవేళ బీదరికమైన స్థితిలో ఉందేమో, ఇలాగ ఉండిపోవాలనుకోవద్దు. ఈ ఆశీర్వాదం నాకు కాదనుకోవద్దు. నువ్వు క్రీస్తునందు విమోచించబడిన వ్యక్తివైతే, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అయితే ఎబ్బేజు వలె విశ్వాసంతో దేవుని వైపు చూసి మొరపెట్టు. ఆ మొరలో ఏమున్నాయంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. చెప్పాలంటే ఇది ఒక వర్తమానం, ఎబ్బేజు ప్రార్థన. నేను ఊరికి క్లుప్తంగా 2-3 మాటలు చెప్తున్నాను. ఆశీర్వాదం కొరకే మొరపెట్టాడు. మనకు కూడా దేవుని ఆశ కొరకు మొరపెట్టాలి. ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి మనకు? దేవుడు క్రీస్తులో పరలోక సభ ఆశీర్వాదాలు ఇచ్చాడు, అవి నిత్యమైనవి. అలాగే అబ్రహామును ఆశించిన దేవుడు భూ సంబంధంగా కూడా మనం ఆశించడానికి ఇష్టపడుతున్నాడండి. అయితే మనం మొరపెట్టాలి. ఎబ్బేజులాగా దేవుని ఆశ కొరకు మనము ప్రభువుని అడగాలి. సరిహద్దులు విశాలపరచమని అడిగాడు. ఈ సరిహద్దులు అనేవి సేవా సరిహద్దులు కావచ్చు, మన కుటుంబంలోని వ్యక్తిగత సంబంధాల సరిహద్దులు కావచ్చు. ఏ సరిహద్దులైనా సరే అవి కొరసగా కాకుండా, తక్కువగా కాకుండా విశాలపరచమని ప్రార్థించాడు. తర్వాత 3వదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమన్నాడు. దేవుని చెయ్యి, దేవుని శక్తికి, బలానికి దేవుని సన్నిధి గుర్తు. మనం కూడా మొరపెట్టాలి. ప్రభువా
ఈ భూలోకంలో జీవించాలంటే నా శక్తి చాలదు, నీ చెయ్యి, నీ హస్తము, కుడి హస్తము లేక నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని అడగాలి. అంతేకాదు కీడు రాకుండా తప్పించమన్నాడు. దేవుడు కొంచెం దీవిస్తే మళ్ళా తప్పిపోయే అవకాశం ఉందేమో కదా, పడిపోయే పరిస్థితి ఏమో. కానీ ఎబేజ్ అంటున్నాడు, నేను శోధనలో పడిపోకూడదు, కీడులో పడిపోకూడదు ప్రభువా, నీకు నేను నమ్మకంగా జీవించాలి ప్రభువా, శత్రువుల మీద జయం పొందకూడదు ప్రభువా అని ప్రార్థన చేశాడట, మొరపెట్టాడట. దేవుడు ఆ ప్రార్థన నెట్టివేశాడా అండి? తోసేసాడా? లేదండి. బైబిల్ ఏం చెప్తుంది? అలా ప్రార్థించినప్పుడు దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ప్రార్థించింది ఎవరు? అతడెవరు? ఎబేస్. పొందుకుంది ఎవరు? ఎబేస్. కాబట్టి ఆ అతడు నీవుగా చేయబడితే ఎంత బాగుంటుంది. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వినడా? నువ్వు మొరపెడితే దేవుడు ఆలకించడా? పిల్లరా, ఈరోజు మనకున్న సమస్య ఏంటంటే విశ్వసించలేకపోతున్నాం. మనము దేవుని శక్తిని మనము గుర్తించలేకపోతున్నాం. నిరీక్షణ లేని వారంగా మనం మిగిలిపోతున్నాం. కాబట్టి ఈ దినము మనం మేల్కోవాలి. నీ పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నా, ఎంత చీకటిగా ఉన్నా కూడా నువ్వు దిగులు పడకుండా ప్రార్థన చేయి. ఎందుకంటే నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు పొందుకొని చెప్తున్నానండి. కొన్ని సమయాల్లో ఇక నేను ఈ పరిస్థితి మారుతుందా, ఈ పరిస్థితులు నేను అధిగమించగలనా? నాకు వచ్చిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అయితే నేను చేసిన పని ఒకటే, ఈ అబ్బాయి చేసిన ప్రార్థన నేను అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను, మొరపెడుతూ వచ్చాను. ఏ మనుషుడు నా దగ్గరికి వచ్చి ఆదరించలేదు, ధైర్యపరచలేదు, బలపరచలేదు, సహాయపడలేదు. కానీ దేవాది దేవుడు, మొరలాలకించే దేవుడు మరి నా జీవితంలో ఎన్నో కన్నీటిలో అనుభవాల్లో, ఎన్నో కృంగుదల్లో తోడై ఉండి ఆయన బలపరిచి ఎబ్బేజును ఆశించి నడిపించినట్లుగా ఆత్మ సంబంధంగా, ఏ సంబంధంగా ఆయన నన్ను దీవించి బలపరచడం అనేది నేను గమనిస్తున్నా. కేవలం ఏంటంటే మనము ఆయన మీద విశ్వాసంతో మనము మొరపెట్టాలి. తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక మొర మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 20 మనం చూసినట్లయితే అక్కడ సారిపత్తులో ఉన్నటువంటి విధవరాలు ఎవరైతే ఏలియాకు ఆశ్రయం ఇచ్చి పోషణకు కారణంగా దేవుడు నిలబెట్టాడో ఆమె కుమారుడు చనిపోవడం జరుగుతుంది. ఆమె వచ్చి ఏలియాకు మనవి చేస్తూ దుఃఖపడుతుంది. అప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే మరి ఆ బిడ్డను బ్రతికించుట కొరకై దేవునికి మొరపెట్టాడట. దయచేసి చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయం 20 యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధురాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, మిగతా భాగం మీద చదవండి, మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రివైవల్ ఆర్ రెస్టోరేషన్. కొన్ని మన జీవితంలో చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, మరి నీ జీవితంలో ఇప్పటికే అనేకమైనటువంటి క్రియలు మరి చనిపోయినవిగా కనబడుతున్నాయి, ఇంకా ఉన్న ఆ కొద్ది వాటిని బలపరుచుకో అని ప్రభు హెచ్చరించడం మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలంటే మరి ఏవైతే డెడ్లీగా ఉన్నాయో, చనిపోయినటువంటి పరిస్థితులు ఏ విషయాలు ఉన్నాయో వాటి కొరకై మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణకు ఒకవేళ పరిశుద్ధతని చచ్చిపోయిందేమో, ప్రేమ చచ్చిపోయిందేమో, దయా కనికరాలు చచ్చిపోయినాయేమో, లేకపోతే సువార్త ప్రకటించినటువంటి ఆ భారం చచ్చిపోయిందేమో. ఎన్ని లేవండి, ప్రార్థన విజ్ఞాపన చేసే ఆ గొప్ప అనుభవం చచ్చిపోయిందేమో. ఏమండి, ఇంకా చెప్పాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వలేనటువంటి మనసు ఏర్పడిపోయి ఇచ్చుటలో నువ్వు చచ్చిపోయినావేమో. ఏమండి, పొరుగువారిని ప్రేమించుటలో, సహాయపడటంలో నువ్వు చచ్చిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. సంఘములో సహవాసంగా కూడట్లో నువ్వు చచ్చిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. ఎన్ని రకాలుగా చచ్చిన స్థితి లేదండి ఈరోజు మన జీవితాల్లో. మరి దీని కొరకు ప్రార్థన చేయవా? ప్రభువా మమ్మల్ని బ్రతికించుము, జీవించున్నాను పేరు ఉంది కానీ మృతుడివే అన్నాడు కదా ప్రభు ప్రకటన గ్రంథంలో. కాబట్టి పిల్లరా, ఏలియా ఆ మృతుడైనటువంటి బిడ్డ కొరకు భారీగా ప్రార్థన చేసి బ్రతికించుకున్నాడు. ఈరోజు కూడా మొర అనేటటువంటిది ఏం చేయాలంటే నీ ఆత్మీయతలో ఒకసారి చెక్ చేసుకో. ఎక్కడెక్కడ ఏమేమి చచ్చిపోయినాయో వాటి మీద పడి దేవుని సన్నిధిలో అంగలార్చు, కన్నీరుతో మొరపెట్టు. ప్రభువా ఇదిగో ఈ పరిశుద్ధత విషయంలో నువ్వు చచ్చిపోయినాయా అయ్యా, నేను ప్రేమించే విషయంలో చచ్చిపోయినాయా, ఇతరులు పొరుగు వారిని ప్రేమించి సహకారం అందించే విషయంలో నేను చచ్చిపోయినాయా, ఇతరులకు చేజాపే విషయంలో నీకు ఇచ్చే విషయంలో చచ్చిపోయాను ప్రభువా. అయ్యా నన్ను క్షమించు ప్రభువా, బ్రతికించు ప్రభువా, తిరిగి బ్రతికించు ప్రభువా అని మొరపెట్టినట్లయితే తప్పకుండా
నీ జీవితంలో మృతమైనవన్నీ కూడా రెస్టోరేషన్ అనగా తిరిగి ఉజ్జీవం, రేవల్ అనేటటువంటిది, తిరిగి బ్రతికించడం అనేటటువంటిది నువ్వు చూడగలవు ప్రియులారా. అలాగే ఇంకొక అనుభవం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. జీవిత యుద్ధాలలో మనం ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 50:15 చూడండి. కీర్తన 50:15 చూడండి. ఏమంటున్నాడు దేవుడు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నేను నన్ను మాయపరచేదు. చాలా చక్కని మాట. ఈ వాక్యాన్ని మీరు అందరూ కంఠత చేయండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మాయపరచేదు. కనుక పిల్లల మన జీవితంలో ఎన్నెన్నో సమయాల్లో ఆపదలు వస్తూ ఉంటాయి. మరి చెప్పాలంటే పోయిన సంవత్సరంలో కుటుంబంలో హైదరాబాదులో చాలా భయంకరమైన ఆపదలు మేము ఎదుర్కొన్నాం. అయితే కీర్తన 46 ప్రకారంగా మొదలొచ్చులో ఆపత్కాలంలో దేవుడు మనకు ఆశ్రయములు దుర్గమునై ఉన్నాడు, ఆయన మనకు నమ్మకదగిన సహాయకుడిగా ఉన్నాడు, ఆపదలన్నిటి నుంచి తప్పించాడు. అందుకని నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుంచి యెహోవాను విడిపించని వాగ్దానం సెలవిస్తుంది పిల్లారా. అందుకని మనం ఏం చేయాలంటే ఈ పని మనం చేయాలా. నన్ను కూర్చొని మొరపెట్టున్నాడు. మనం చేయలేకపోతుందంటే మొరపెట్టలేకపోతున్నాం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, అప్పుడు ఏమవుతుందంటే నేను నిన్ను విడిపించేదను, నేను స్వస్థపరిచేదను, నేను బలపరిచేదను, నీ యొక్క అవసరాన్ని తీరుస్తాను. ఆ తర్వాత ఏమవుతుంది? నీవు నన్ను మహిమపరిచేదవు. ఈ ఆపదల కాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడి సహాయాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే, లేక మనమందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా ఉంటాం పిల్లరా. దీనికి ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తారు ఈ అనుభవానికి. ఇది హిజ్కియా జీవితంలో మనం చూడొచ్చు. ఇది 2వ దినవృత్తాంతములో 32వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ మనం చూసినట్లయితే అషూరీయులు మరి హిజ్కియా మీద మరి ఎంతగానో భయంకరంగా మాట్లాడారు. వారు భయపెట్టేటట్లుగా మరి ఎంతో ప్రగల్భాలు పలికారండి. అవన్నీ కూడా మీరు తర్వాత చదవండి. చెప్పాలంటే ఆ హిజ్కియాను ఈ రాజు ఏమిటంటే, మీరు సరెండర్ అయిపోండి, మాకు లోబడిపోండి, మీరు మాకు దాసులైపోండి అని చెప్పేసి చాలా బెదిరించారు. అటువంటి పరిస్థితులలో హిజ్కియా తన యొక్క మరి జీవితంలో చేసిన ఒక పని ఏంటంటే, ప్రవక్త యెషయా కబురు చేశాడు, అందరినీ ప్రార్థించమని కోరాడండి. ఇక్కడ ఒక్క మాట మాత్రం మీకు చదివినిపిస్తాను. అది దినవృత్తాంతం 2వ గ్రంథంలో 32వ అధ్యాయం 20 ఏమంటాడు? రాజుని హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా. ఎక్కడ ఏమేమి చూసారు వారు? ఆకాశము తట్టు అనగా పరలోకం వైపు చూశారు. భూలోకంలో మనకు ఆపదలు వచ్చినప్పుడు మన కన్నులు పరలోకం వైపు ఎత్తాలి పిల్లరా. మరి కొండలతో నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ వచ్చును? ఎక్కడ వస్తా? నాకు యెహోవానే, అదిగో పరమందు ఆసినటువంటి ఆ దేవుని వలన నాకు సహాయం కలుగును. కనుక పిల్లరా, మరి శత్రువు మనం బెదిరించినప్పుడు, భయపెట్టినప్పుడు, ఇదిగో నువ్వు అయిపోయావు, నువ్వు నాశనం అయిపోయావు, ఇక నా చేతి చిక్కిపోయావు, నేను సర్వనాశనం చేస్తానని శత్రువు అనేక రీతిలుగా దూషించి మాట్లాడినప్పుడు మనం భయపడిపోయి అప్పగించుకోవడం కాదు చేయవలసింది. మనము దేవుని సన్నిధిలో హిజ్కియా వలె, యెషయా వలె ఎలుగెత్తి ఆకాశం వైపు చూచి మొరపెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగూ మొరపెట్టడం ద్వారా జరిగిన కార్యం ఏంటో 21 ఉంది. యెహోవా ఒక దూతను పంపెను. ఎంత ఆశ్చర్యం అండి! మొరపెడితే దేవుడు పరలోకం నుండి తన దూతను పంపించాడట. మరి వేరే దగ్గర రాయబడిన మాట ఏంటంటే, ఆ దూత ఆ అష్షూరు రాజు దండులో ఉన్నటువంటి పరాక్రమశాలందరినీ, అంటే దాదాపుగా 1,85,000 మంది చంపబడ్డారండి. 1,85,000 మంది ఒక్క నైట్లో వారందరూ చనిపోయారు, చంపబడ్డారు. దేవుని దూత వారిని నాశనం చేశాడట. చేసినప్పుడు అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. శత్రువు సిగ్గుపడతాడు, శత్రువు వెనకకు వెళ్ళిపోతాడు. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఆ రాజు, అష్షూరు రాజు సమూలంగా నాశమైపోయాడు. ఎంత గొప్ప కార్యం అండి! ఈరోజు
శత్రువు నిన్ను బెదిరిస్తున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, లేక నీ సేవను అనేక రీతిలుగా అనేక మాటలతో భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఆధారపడబాకండి, దిగులు పడబాకండి, నీకు అయిపోయింది అనుకోబాకండి. తలలు పైకెత్తండి, ఆకాశం వైపు ఎత్తండి, ప్రభుకి సింహాసనం ఎత్తండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. చివరిగా చెప్పే ఇంకో మాట ఏంటంటే, మరి జీవిత తుఫానులలో కలిగే భయాల నుంచి మనం విడుదల పొందాలంటే కూడా దేవుని మొరపెట్టాలి. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది. మీ తర్వాత చదవండి. అక్కడ మరి శిష్యులు దోణి వెళుతున్నప్పుడు తుఫాను వచ్చింది, అందరూ భయపడిపోయారు. అప్పుడు ప్రభు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన చూసి ముందు భయపడ్డారు భూతమని. అయితే ప్రభు అన్నాడు, నేనే భయపడకూడదు అన్నాడు. అప్పుడు పేతురు సాహసం చేసి, ప్రభు నీవైతే నేను కూడా వస్తానన్నాడు. రమ్మని చెప్పి ప్రభు ఆహ్వానించాడు. పేతురు నీళ్ళ మీద నడిచాడు, ఎంతో ఆనందించాడు. కానీ కొంతసేపటికి అతడు గాలిని చూచి భయపడిపోయాడు, మునిగిపోసాగాడట. పిల్లలు గమనించండి, యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, తుఫాను గాలిలో నడిచాడు, నీటి మీద నడిచాడు. ప్రభు ఏమని కోరుతాడంటే, నా కుమారుడా, నన్ను వెంబడించేటటువంటి నా శిష్యుడా, నీవు కూడా నా వలే తుఫాను గాలులో నడవడం నేర్చుకో అంటున్నాడు. ఈరోజు నీ చుట్టూ తుఫాను గాలులే, మునిగిపోతున్నాను అనుకుంటున్నావు. కానీ ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు మునిగిపోవు. అవునండి, యెషయాలో చెప్పిన మాట ఉంది కదా, ఆ అగ్ని నడిస్తే ఆ జ్వాలని కాల్చు అన్నాడు. నది జలముల మధ్య నడిచినప్పుడు అవి నేను ముంచివేయజాలమని వాగ్దానం కూడా యెషయా గ్రంథంలో దేవుడు చక్కగా చెప్పాడు కదా మనకి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకొస్తుందంటే, చూస్తే పరిస్థితి మునిగిపోతానట్టే ఉంది, గాలికి కొట్టుకుపోతున్నట్టుగానే ఉంది, ఇక లాభం లేదు అన్నట్టుగానే ఉంది. కానీ ప్రభు వైపు చూసి మనం ఏం చేయాలంటే, ఆ నీటి మీద నడవాలి. ఆ చుట్టూ గాలి ఉంది, తుఫాను ఉంది, భయంకర వాతావరణం ఉంది, అయినా కూడా నీవు చక్కగా ప్రభు వైపు చూస్తూ నడిచిపోవాలి. కానీ పేతురు చేసిన పొరపాటు ఏంటంటే, కొంచెము ఇబ్బందికి గురయ్యాడు. ఎలాగంటే చూడండి, మత్తయి సువార్త 14:30లో గాలిని చూచి అనే మాట, గాలిని చూచి. ఈరోజు నువ్వు ఎవరిని చూస్తున్నావు? యేసుని చూస్తున్నావా? లేక లోకంలో జరిగే పరిస్థితులు, కేవలం యుద్ధాలు, కరోనా వ్యాధి, ఇంకేదో ఫంగస్ వస్తుంది, ఇంకేదో థర్డ్ వేవ్ వస్తుంది, ఉన్నాయి, ఎన్నైనా ఉండేవండి. అది దేవుని చిత్తం, దేవుని చేతిలో ఉంది. మనం చేసిన పని ఏంటంటే, మనం ప్రభు వైపే చూడాలి, ప్రభు వైపే చూచి మనం నడవాలి. కాబట్టి ఇక్కడ పేతురు గాలి చూసి భయపడి మునిగిపోసాగాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే, ఒక కేక వేశాడు. ఏమని? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఇది ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో కూడా చుట్టూ పరిస్థితి చూసి మునిగిపోతున్నావేమో పేతురులాగా. గాలిని చూచి, ఓ ఎంత భయంకర గాలి ఇది, నేను నడవగలనా, నేను బ్రతకగలనా, నేను జీవించగలనా, మునిగిపోతున్నావు. అయితే పేతురు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఒక కేక వేశాడు. దీన్ని మనం మొరపెట్టాడు అనమాట. ఇది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చక్కగా ఉందండి, నేను చదువుతాను. బట్ వెన్ హీ సా ద విండ్ హీ వాజ్ అఫ్రైడ్ అండ్ బిగినింగ్ టు సింక్. అంటే గాలిని చూచి భయపడిపోయి మునిగిపోసాగాడు. అప్పుడు ఏం చేసింట? క్రైడ్ అవుట్, కేక వేశాడు పెద్దగా. ఏమని? లార్డ్, ఓ మై లార్డ్, సేవ్ మీ. కేక. ఏమండి? ఇది క్రైడ్ అనే మాట ఇంగ్లీష్లో, క్రైడ్, మొరపెట్టాడు. దేవా, ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? తన చేతులు పట్టుకొని పైకి లేవనెత్తాడు. తర్వాత ఏం చేశాడు? తనతో కూడా నడిపించాడు ధోని వరకు. చూసారా? యూజ్లెస్ ఫెయిల్ పక్కన పడేయలేదు. కమాన్, మొరపెట్టావు కదా, రక్షించుకున్నావు, కమాన్, పైకి లేవనెత్తాడు. పేతురు ప్రభు ఇద్దరు కలిసి ఆ ధోనిలో అడుగు పెట్టిన తర్వాత ప్రభు గాలి తుఫాను గద్దించి నిమ్మడపరిచేట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఈరోజు నీవు మునిగిపోయే స్థితిలో ఉన్నావు, నాకు తెలియదు. అయితే మొరపెట్టు. ఎటువంటి గాలి తుఫాను నీ జీవితంలో ఆవరించినా కూడా భయపడొద్దు, మొరపెట్టు. కాబట్టి పిల్లరా, దేవుడు ఈ సమయంలో నీకు నాకు ఇచ్చే వర్తమానం ఏంటంటే, కాల్ అంటూ మీ, లేక క్రై అంటూ మీ. బిడ్డలారా, మొరపెట్టండి, మొర ఆపొద్దు, దేని వైపు చూడొద్దు, నా వైపు చూడండి. కాబట్టి ఈ రీతిగా అనేక అనుభవాల్లో మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మన ప్రభుకి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనకు ముందుగా
ఎవరైనా ఆశ కలిగి ఈ వర్తమానం విన్నవారు, అయ్యా మాకు కూడా ఈ ప్రార్థన అంశాలు పంపించండి, మేము కూడా ప్రార్థనలు గడుపుతామంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. 9393553177 9393553177. మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతిరోజు కొద్దిగా ఈ వాక్యం చెప్పేదానికి ప్రభు బలపరిచినట్లుగా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాము. తర్వాత ఒక పాట విని మీరు ప్రార్థనలో 1 అవర్ కనీసం 1 అవర్ ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. జీవగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చైన్ ప్రేయర్లో 5వ దినం మీరు మాకు ఇచ్చారు ప్రభా. స్తోత్రములైన నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు, మేము మొరపెట్టాలని, ఏ పరిస్థితుల్లో ఎలాగ మొరపెట్టాలో, ఏ అనుభవాలు మీ స్వతంత్రించుకోవాలో మీరు చక్కగా తేటగా మాట్లాడారు ప్రభావ. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయం బిడ్డలు కూడా మొరపెట్టుకుంటుండగా మీ ఆత్మ అభిషేకించి బలపరిచి ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా మార్చుకొని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రభా, మరి సమయంలో ఇంకెవరైనా వ్యాధిగ్రస్తులు, బలహీనలు ఉంటుంటే వారందరూ కూడా ప్రార్థిస్తున్నారు. కుటుంబంలో యేసుక్రీస్తు నామములో కరోనా వ్యాధి, ఇతరమైన వ్యాధులు తొలగిపోనుగాక, శత్రువుల క్రియలు, అంధకార పాపం తొలగిపోనుగాక, మీ గాయపనస్తులతో తాకండి, రక్తపాతంతో ముద్రించుము నాయన. ఓ దేవ, మీ యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం బిడ్డల జీవితం జరిగించి మీ నామలో వారికి స్వస్థ కలిగించండి. అలాగే రక్షణ లేని బిడ్డలుంటే వారిని కూడా రక్షించమని మేము ప్రార్థిస్తున్నాం. పాప క్షమాపణ పొంది మీ బిడ్డగా మార్చబడే కృప దయచేయండి. శిలువ ప్రేమ చూచే కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. అలాగే మరొకసారి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభు యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి మేము చూస్తున్నాం. మీరే కనికరించండి. సమాధాన పరిస్థితులు మాకు, వారి సమాధానకర పరిస్థితులు వారికి దయచేయండి. అలాగే దిన యాత్రలు మేము తోడుగా నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మన హృదయములకు తలంపులకు కావలించబడి ఇప్పుడును ఎల్లప్పుడూ భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. విలాపవాక్యములు 3వ అధ్యాయం 48, 49, 50 వచనాలు. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది. విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది. ప్రార్థించేదం ప్రార్థించేదం, భారముతో ప్రార్థించేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం, భారముతో ప్రార్థించేదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది.
ఉజ్జీవమును ఆత్మ కుమ్మరింపును, గొప్ప ఉజ్జీవమును ఆత్మ కుమ్మరింపును. మన తరమునందే ఈ కాలమందే, మన తరమునందే ఈ కాలమందే జరిగించుమని దేవుని అడిగెదం, జరిగించుమని దేవుని అడిగెదం. ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించెదం, ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించెదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది, మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. దేశం పడవకుండగా ప్రాకారం బలపడగా, దేశం పడవకుండగా ప్రాకారం బలపడగా, దేవుని ఉగ్రతను తప్పించుకొనగా, దేవుని ఉగ్రతను తప్పించుకొనగా, బ్రద్దలైన సందులో నిలిచెదం, బ్రద్దలైన సందులో నిలిచెదం. ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించెదం, ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించెదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది, మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. అపవాది కార్యములు బంధించి జయముందగా, అపవాది కార్యములు బంధించి జయముందగా, ప్రేమ ఐక్యతతో దేవుని సైన్యముగా, ప్రేమ ఐక్యతతో దేవుని సైన్యముగా పోరాటం చేయుటకు కదిలెదం, పోరాటం చేయుటకు కదిలెదం. ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించెదం, ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించెదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది, మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. దేశం స్వస్థత పొందగా,
పాపం క్షమించబడగా దేశం స్వస్థత పొందగా పాపం క్షమించబడగా ప్రజలందరికీ రక్షణ కలుగగా ప్రజలందరికీ రక్షణ కలుగగా తగ్గించుకొని దేవుని వెదకెదం తగ్గించుకొని దేవుని వెదకెదం ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం 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 భారముతో ప్రార్థించేదం మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం 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 భారముతో ప్రార్థించేదం మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది